యుఏఈలో ఉన్నటువంటి భారతీయులు, ముఖ్యంగా దుబాయ్ దగ్గర ఉన్నటువంటి మన భారతీయ వ్యాపారవేత్తలు వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు హోటల్ రూమ్స్ క్లోజ్ చేశారు, అలాగే విమానాశ్రయంలో కూడా ఉండనివ్వడం లేదు. కొంతమంది భారతీయులు ఇలా చిక్కుకున్నారు కదా, వీళ్ళందరికీ కూడా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎందుకంటే హోటల్స్ వారి యొక్క గడువు ముగిసిపోయిన తర్వాత వెళ్ళిపోండి అంటున్నారు, అక్కడ భద్రత లేకపోవడం వల్ల. డబ్బులు కడతామన్నా సరే ఉంచనివ్వడం లేదు, పైగా డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అందుకోసం ఇప్పుడు అల్ మిజన్ గ్రూప్ చైర్మన్ అయినటువంటి యోగేష్ దోషి గారు వీళ్ళందరికీ కూడా ఇండియన్ పీపుల్స్ ఫోరం యుఏఈ అలాగే దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సమన్వయంతో తన యొక్క అపార్ట్మెంట్లో తాత్కాలిక వసతిని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 64 కుటుంబాలు నివాసం ఉండే విధంగా ఒక అపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి వసతిని అలాగే ఆహారాన్ని కూడా ఏర్పాటు చేస్తే 125 మంది ఈ యొక్క అపార్ట్మెంట్ని అయితే ఉపయోగించుకుంటున్నారు మన భారతీయులు. ఎందుకంటే హోటల్ రూమ్స్ నుంచి వాళ్ళని వెకేట్ చేసిన తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విషయం తెలిసి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క వసతిని వినియోగించుకున్నారు. వారికి ఆహార సౌకర్యాలు కూడా చేశారు. ఈయనతో పాటు దుబాయ్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అజ్మన్లోని వ్యాపారవేత్త ధీరజ్ జైన్ కూడా ఇలాంటి వసతులు ఏర్పాటు చేశారట. వెంటనే స్వదేశానికి వెళ్ళలేని వారి కోసం తన ఫామ్ హౌస్లో తాత్కాలిక వసతి అయితే కల్పించారు. ఈయనైతే తన దగ్గర ఉన్నటువంటి రోల్స్ రాయిస్ కార్స్తో పాటు మొత్తం 11 కార్లని ఈ యొక్క వీళ్ళ కోసం ఉపయోగిస్తూ వాళ్ళని తన యొక్క ఫామ్ హౌస్కి రప్పించుకొని అక్కడే ఏర్పాట్లు చేసి వాళ్ళతో సరదాగా గడుపుతున్నారు. ఇది ఒక అదృష్టంగా ఆయన భావిస్తున్నారు. నిజమే కదా, మనం ఎవరికైనా సహాయం చేయడం అనేది అది మనకు వచ్చేటటువంటి అవకాశంగా భావించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటిది ఒక గొప్ప అవకాశం. అన్న వితరణ కావచ్చు, వస్త్ర వితరణ కావచ్చు, విద్యా వితరణ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి అవకాశం.